న్యూ టెస్టమెంట్ మత్తయి సువార్తలో ఉన్నాం. మత్తయి సువార్తలో ఈరోజు కంప్లీట్ చేద్దాం. మత్తయి సువార్తలో కొద్దిగా ఎక్కువ టైం ఎందుకు స్పెండ్ చేస్తున్నానంటే, మత్తయి సువార్తలో లేని వాటి మీదనే మార్కు, లూకా, యోహానులో మత్తయి సువార్తలో ఏ విషయాలు లేవో వాటి మీద ఫోకస్ చేస్తాం. ఓకే, ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను అయిపోయిన తర్వాత క్రోనలాజికల్ ఆర్డర్ ఇస్తాను నేను. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే యేసుప్రభు వారి జీవితంలో పుట్టిన దగ్గర నుండి చనిపోయి తిరిగి లేచినంత వరకు ఏ సంఘటన ఎప్పుడు క్రమంగా జరిగిందో అది ఇస్తాను నేను మీకు. ఆ క్లాస్ మటుకు అసలు ఎవరు మిస్ కాకూడదు. ఎందుకంటే సామాన్యంగా అవి మెటీరియల్ దొరకదు. దేవుని దేవుని నేను నిన్నంతా ఒక 2 రోజుల క్రితం సెర్చ్ చేసి ఆ మెటీరియల్ సేకరించుకున్నాను. ఓకే, కాబట్టి క్రోనలాజికల్ ఆర్డర్లో ఏ సంఘటన ఎప్పుడు జరిగింది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. లైఫ్ ఆఫ్ క్రైస్ట్, యేసుప్రభు వారి జీవిత చరిత్ర. ఓకే, కాబట్టి కొద్దిగా క్లాసు వీలైనంత మట్టుకు మిస్ కాకుండా చూడండి. ఎవరు మిస్ కాకుండా ఉంటేనే మంచిది. మిస్ అయితే చాలా వరకు మిస్ అవుతారు. ఓకే, రైట్. మత్తయి సువార్తలో పోయిన వారము మనము 16వ అధ్యాయంలో ఈ బండ మీద సంఘమును కట్టుదననే దగ్గర ఉన్నాం కదా. ఇక్కడ తర్వాత అధ్యాయాలు క్రమంగా చూద్దాము. ఓకే, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును. అది సంఘము అనేటువంటి మాట ఫస్ట్ సారి వాడబడింది యేసుప్రభు. నా సంఘమును కట్టుదును అనేటువంటిది సంఘము. ఐ విల్ బిల్డ్ మై చర్చ్, అది అక్కడ మాట్లాడింది యేసుప్రభు 16వ అధ్యాయం. ఫిలిప్పుదైన కైసరియా అని చెప్పాం కదా. ఫిలిప్పుదైన కైసరియా ఎక్కడ ఉన్నది? పైన ఉన్నదని చెప్పాం కదా. ఏరియా, వేరే ఏరియా అని చెప్పాం కదా, పైన ప్రాంతం అని. ఓకే, కాబట్టి అది నేను ఎవరైనా అనుకుంటున్నారా? అక్కడ ఆ సందర్భంలో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, అది ఫ్యూచర్. 18వ వచనం, 16వ అధ్యాయం 18వ వచనం. ఓకే, రైట్. 16వ అధ్యాయం 18వ వచనంలో ఈ సంఘం, నా సంఘమును కట్టుదును. కాబట్టి సంఘము కట్టేటువంటి పని ఎవరు చేసేది? యేసుప్రభు వారే సంఘమును కట్టేది. సంఘమునకు శిరస్సు ఆయన, ఆయన మూలరాయి, కార్నర్ స్టోన్ అని అంటాము. సంఘమును కట్టేది ఆయనే. సంఘమును ఒక్కొక్కసారి మనం అంటాము ఎంత కష్టపడి కట్టాను అంటాం. మనమేం కట్టేదేం లేదు అక్కడ. మనం కట్టేదేం లేదు. ఉపవాసాలు ఉన్నాను మీకోసం, ఎన్ని రాత్రులు ఉపవాసాలు ఉన్నాను, ఎన్ని రాత్రులు జాగారాలు ఉన్నాను అని అంటాం. మన అసలు అన్నీ అంత ఉట్టి మాటలు. మనం ఏమీ చేసేది లేదు. ఎందుకంటే చూడండి, సువార్త ప్రకటిస్తామా, కన్విన్స్ చేసేది ఎవరు? వాళ్ళని ఒప్పింపజేసేది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు కదా. వాళ్ళని పాపముల నుండి ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మదేవుడు. అంటే పని ఎవరు చేస్తున్నారు? ఆయనే చేస్తున్నాడు. పిలిచేది ఎవరు? అక్కడ మీటింగ్లకు పిలిచేది ఎవరు? వాళ్ళని అక్కడ పిలిచేది ఎవరు? మనం ఇంటింటి పోయి పిలవచ్చు. మనం ఇంటింటికి పోయి పిలిచినప్పటికీ ఆయన ప్రేరేపిస్తే కానీ వాళ్ళు వస్తారు. అంటే పిలిచేది ఆయనే, పనిచేసేది ఆయనే, వాళ్ళని రక్షించేది ఆయనే, సంఘాన్ని కట్టేది ఆయనే, స్థిరపరిచేది ఆయనే, చివరికి మహిమపరిచేది ఆయనే. రోమిలకు రాసిన పత్రిక 8లో ఉంటుంది, ఎవరిని ఎరిగినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వాళ్ళని, అక్కడ ఉంటుంది, ఎవరిని ఎరిగినో వాళ్ళని నిర్ణయించెను, ఎవరిని నిర్ణయించినో వాళ్ళని పిలిచెను, ఎవరిని పిలిచినో వాళ్ళని నీతిమంతులకు తీర్చెను, ఎవరిని నీతిమంతులకు తీర్చినో వారిని మహిమపరిచెను. 5 ఉంటాయి అక్కడ. అది చైన్ అంటారు. రోమిలకు రాసిన పత్రిక వచ్చినప్పుడు అక్కడ చూద్దాం మనము. రక్షణ శాస్త్రంలో కూడా ఆ పాయింట్ వస్తుంది. ఓకే, కాబట్టి అంతా ఆయనే. హీ ఈజ్ ద వన్ హూ బిల్డ్స్ ద చర్చ్, నాట్ వీ అట్ ఆల్. మనం అసలు కాదండి, మనం అసలు కానే కాదు. అయితే మనల్ని వాడుకుంటాడు ఆయన. ఎందుకు వాడుకోవాలి దేవుడు మనల్ని? మనల్ని ఎందుకు వాడుకోవాలి చెప్పండి? ఎందుకు మనల్ని వాడుకోవాలా? రేపు దేవుని దగ్గర మనకు బహుమానాలు ఇవ్వటం ఆయనకి ఇష్టం. అది మనము బహుమానాలు కలిగి ఆయన ఆ నిత్యరాజ్యంలో సంచరించటం ఆయన చూడాలనుకుంటున్నాడు ఆయన. అందుకు మనల్ని ఆయన పనిలో భాగస్వాములనుగా చేస్తున్నాడు. అది ఆయన పనిలో భాగస్వాములనుగా ఎవరిని చేస్తున్నాడు? ఎందుకు ఉపయోగం లేని మనల్ని చేస్తా ఉన్నాడు. రేపు ప్రపంచం అంతా ఆయన ముందు నిలబడబోతుంది. ఆ ప్రపంచం అంతా ఆయన ముందు నిలబడ్డప్పుడు స్టేజీల మీదకి పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే, అందుకోసం నేను అనుకుంటాను అక్కడ ఒక్కొక్కళ్ళకి సన్మానాలు చేయాలి, బహుమానాలు ఇవ్వాలి. మరి సృష్టి జరిగి పుట్టిన మొదలుకొని ఎన్ని రోజులు పట్టుద్దంటే ఇంకేమన్నా అక్కడ బోర్ ఉంటుందా? అక్కడ బోరింగ్ ఉండదు. పరలోకంలో ఒక ఆయన అడుగుతున్నాడు నన్ను, పరలోకంలో ఏందండి ఇంకా అక్కడ అంతా ఆరాధన, స్తుతి ఆరాధన, బోర్ కొట్టదా అంటున్నాడు. ఎవరా బోర్ ఏందిరా నాయన, అక్కడ ఒక్కొక్క వింతగా ఉంటాయి. నువ్వు ఇక్కడే ఇది విశాఖపట్నం వైపు అరకు వ్యాలీకి పోయి చూసి వచ్చా, ఎట్ట ఉందని అందంగా, ఎన్ని అందాలన్నా అని మీరు చెబుతారు.
ఒకడు కాశ్మీర్ లోయలకు పోయాను, ఎంత సొగసులు ఎంత బాగున్నాయి వాడు చెబుతుంటాడు. వాటన్నిటికి మించినవి ఉంటాయరా. రోజు ఒక పిక్నిక్ ఉంటుంది మనకు, ఎంత పిక్నిక్ తీసుకెళ్తారా పదండి ఈరోజు ఇటు పిక్నిక్కి. ఇంకా మరి చూడండి, మీరు ఈ లోకంలోని సృష్టిలో చూసేటువంటి అందాలను చూసి మురిసిపోతున్నారు. మరి ఆయన సృష్టించినట్టు ఇంక ఎన్ని అందాలు, రోజుకొక వెరైటీగా ఎట్లా ఉంటుంది. అక్కడ ఒక మీటింగ్ పెడతాడు, ఆ రోజున హెబ్రి వాళ్ళని ఒక పాట పాడమంటాడు. వాళ్ళ పాటలు పాడుతూ ఉంటుంటే అవన్నీ మనకు అర్థం అవుతుంటే ఆనంద లోలికలు, అంత ఆనంద డోలికల్లో ఉంటాం మనం, ఆ పరవశించిపోతూ ఉంటాం. అక్కడ బోర్ ఉండదని చెప్తున్నాను నేను ఒకరోజు ఒక ఆయనకి. బోర్ ఉంటుంది అక్కడ? అసలు బోర్ ఉండదు అక్కడ. ఈ భూమి మీద ఉంటుంది బోరు. కొన్ని యథావిధిగా అదే ప్రకారం నడిచిపోతూ ఉంటుంటే ఓకే బోర్ ఉంటుంది, కానీ అక్కడ అసలు పరవశించిపోవటమే అంత. ఆ స్టేజ్ల మీదకు మనల్ని పిలవాలని ఆయన ఇష్టం. అందుకు హీఈస్ మేకింగ్ అస్ యాజ్ ద పార్ట్నర్స్. మనల్ని పార్ట్నర్లుగా చేసేది అందుకు. మరి మీరు ఎంత చేస్తున్నారో నాకు తెలియదు, నేనెంత చేస్తున్నాను నాకు తెలియదు. నేనెంత చేస్తున్నాను నన్ను నేను పరిశీలించుకోవాలి. మీరెంత చేస్తున్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఎట్లా గడుతున్నాము? వెండి వెలగల రాళ్ళు బంగారంతో కడుతున్నామా? కర్ర కొయ్యకాలు గడ్డితో కడుతున్నామా? దేనితో కడుతున్నాము? మన పని నిలిచి ఉండిపోతుందా, లేకపోతే మన పని అగ్నిలో కాలిపోబోతుంది? ఎవరికి వారే పరిశీలన చేసుకోవాలి. అది కాబట్టి ఆయన మనల్ని పాలిభాగస్తు. ఎనివే చూడండి, నేను కట్టుదును అన్నాడా. అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి 21వ వచనం. ఓకే, యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేత యాజకుల చేత శాస్త్రుల చేత హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు వెంటనే ఏమంటున్నాడు? ఇది నీకు జరగకూడదు అంటున్నాడు. ఇప్పుడే ఏమన్నాడు? ఇది నీవు మెస్సయ్యవు అన్నాడా, ఇది నీకు జరగకూడదు అన్నాడు. వెంటనే యేసుప్రభువు వారు పేతురుని గద్దించి నా వెనక్కి వెళ్ళు అన్నాడు. సాతానా అన్నాడు. వెనక్కి వెళ్ళు అన్నాడు అని పేతురు వైపు చూసి, నీవు మనసు సంగతులు ఆలోచిస్తున్నావు పేతురు అంటున్నాడు పేతురుతో. ఓకే, ఆ తర్వాత చూడండి, అది కూడా మనం చూసాంగా. ఓసారి ఇదంతా అయిపోయింది, 17వ అధ్యాయం కూడా అయిపోయింది కదా. కొండ మీద రూపాంతరం కూడా అయిపోయింది. కొండ దిగి వచ్చుచుండగా 9వ వచనం చూడండి. ఇప్పుడు 17వ అధ్యాయం 9. కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లోంచి లేచు వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడదు అని యేసు ప్రభు వారికి ఆజ్ఞాపించను. ఇక్కడ ఒక మాట ఒకసారి అన్నారా, 16వ అధ్యాయంలో కూడా ఈ సంగతులు ఎవరితో చెప్పవద్దు అని ఆజ్ఞాపించను. 20వ వచనంలో చూడండి, తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించను. యేసుప్రభు వారు అసలు ఎప్పుడు పాపులారిటీ కోసం తాపత్రయపడాల. మనం చాలాసార్లు ఆ విషయం ఇంత ఆలోచించాలి. పాపులారిటీ అది మనం తాపత్రయపడితే ఒక్కోసారి అది మనకు రాదు. అసలు దాన్ని పట్టించుకోకుండా ఉంటే అదే వస్తుంది. ఓకే, పట్టించుకోకుండా ఉంటే అదే వస్తుంది. తాపత్రయపడితే అది రాదు, అవసరం లేదు. అందుకోసమే ప్రభువారు చూడండి, మీరు ఎవరితో చెప్పవద్దు అంటున్నాడు ఆయన. హీ డస్ నాట్ వాంట్ పాపులారిటీ అస్ ఆల్. ఆయనకు అసలు పాపులారిటీ అవసరం లేదు ఆయన. ఓకే, చూడండి, ఇప్పుడు మళ్ళీ కొండ దిగి వచ్చుండగా, ఇప్పుడు కొండ మీద ఏం చూశారు? పరలోకం అంటే మెస్సయ్య తన రాజ్యంతో రావటం చూశారు, రూపాంతరపు కొండ మీద కదా. కొండ దిగి వచ్చుండగా మృతుల్లో లేచి వరకు ఈ దర్శనం ఎవరితో చెప్పవద్దని ఆజ్ఞాపించను. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని ఓకే శాస్త్రులు ఎందుకు చెప్పుస్తున్నారు అనగా, ఏలియా వచ్చాడు, ఏలియాకు చేయాల్సింది వాళ్ళు చేశారు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి అన్నమాట. ఏలియా వచ్చాడు, ఏలియా చేయాల్సింది చేశాడు, మళ్ళా ఏలియా రాబోతున్నాడు. ఇది కూడా జరగబోతుంది. ఏలియా వస్తాడనేది డబుల్ ఫుల్ఫిల్మెంట్ అంటారు. అంటే ఏలియా మెస్సయాకి ముందు ఏలియా మొదటి రాకలో వచ్చాడు. ఏలియా అంటే ఏలియా ఆత్మతో బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు. రెండవ రాకడలో ఉంది చూడండి, రెండవ రాకడలో 7 ఏళ్ల శ్రమల కాలంలో ఏలియా హనోకులు వస్తారని నా యొక్క బైబిల్ పండితుల ఎక్కువ మెజారిటీ బైబిల్ పండితుల అభిప్రాయం. ఏలియా ఓకే హనోకు ఇద్దరు వస్తారని బైబిల్ పండితుల అభిప్రాయం. 7 ఏళ్ల శ్రమలలో 2 సాక్షులు ఉన్నారు చూడండి, 2 సాక్షులు వస్తారు. ప్రకటనలో అది మనం స్పష్టంగా చూస్తాము. ఆ 2 సాక్షులు ఏలియా ఒక ఆయన, హనోకు ఒక ఆయన. కొంతమంది రూపాంతరపు కొండ మీద మోషే ఏలియాలు కనపడ్డారు చూడండి యేసుప్రభు వారికి. దాన్ని ఆధారం చేసుకొని 7 ఏళ్ల శ్రమల్లో వచ్చే 2 సాక్షుల్లో మోషే ఉంటాడు, ఏలియా ఉంటాడు అని అంటారు. నో. మొన్న మోషే ఎవరికి చూసినా మీకు చెప్పాను, గుర్తుందా? మోషే ఎవరికి చూసినా, మోషే పాత నిబంధన చనిపోయిన భక్తులకు చూసిన. ఏలియా
చనిపోకుండా దేవుని దగ్గరికి ఎత్తబడే సంఘానికి సూచన. అంటే ఉన్న ఫలానా జస్ట్ అట్లా తీసుకొని పోబడే సంఘానికి సూచన. కాబట్టి మోషే కాదు, బైబిల్ పండితులు ఎక్కువ ఏమంటారంటే హనోకు చచ్చిపోలేదు, వెళ్ళిపోయాడు. ఏలియా కూడా చనిపోలేదు, వెళ్ళిపోయాడు. కాబట్టి వాళ్ళిద్దరు చనిపోవాలంటే వాళ్ళు రావాలా, వాళ్ళు చంపబడతారు. యాంటీ క్రైస్ట్ చేత చంపబడి 3 రోజులు వాళ్ళ బాడీలను అట్నే చూస్తుంటారు. ఎవడు ఏం పట్టించుకోరు వాళ్ళని. కాబట్టి వాళ్ళు చంపబడటం కోసం వాళ్ళు వస్తారు. అది జరుగుతుంది భవిష్యత్తులో. ఏలియా వస్తాడని ముందే ఉంది కదయ్యా అని వీళ్ళు శిష్యులు అడుగుతున్నారు. ఇక్కడ ఆ బైబిల్లో మీరు జాగ్రత్తగా గమనించండి, నేను ఫాలో అవ్వండి రెఫరెన్స్లు. ఏలియా వచ్చాడు, ఏలియాకి చేయాల్సిందంతా చేశారు వాళ్ళు. ఏలియాని చాలా తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరి. 12వ వచనం, మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోతున్నాడని మీతో చెప్పుస్తున్నాను నేను. మరలా ఈ మాట మరలా వస్తుంది ఇక మీదట. మనిషి కుమారుడు చనిపోబోతున్నాడు. ఎందుకు శిష్యులకు అంతగా చెబుతున్నాడు యేసుప్రభు వారు? మనిషి కుమారుడు చనిపోబోతున్నాడు ఎందుకు చెప్తున్నారు యేసుప్రభు వారు? మరలా ఎందుకంటారు? హీఈస్ ప్రిపేరింగ్ హిజ్ డిసైపుల్స్. ఓకే, ఆ శిష్యులను రెడీ చేస్తా ఉన్నాడు. శిష్యులను ఎందుకు రెడీ చేస్తున్నాడంటే ఆయన లేకపోయినా కానీ ఆ పని కొనసాగించే బాధ్యత మనదిరా, మన చేతుల్లో ఉంది అనే దానికోసం అకస్మాత్తుగా అనుకోనిది జరుగుతుందేమో అనేటువంటిది వాళ్ళు ఆలోచించకుండా ముందు నుంచే ప్రిపేర్ చేస్తా ఉన్నాడు శిష్యులను. ఓకే, జరగబోతుంది అని. ఓకే రైట్. తర్వాత వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి మిక్కిలి బాధపడుతున్నాడు, ఎలాగనగా అగ్నిలో నీళ్లలో తరచుగా పడుతూ ఉంటాడు. నీ శిష్యుల వద్దకు వారిని తీసుకుని వచ్చింది కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయేది. చూడండి, శిష్యుల దగ్గర తీసుకొచ్చానయ్యా, వారి వల్ల కాలేదు అంటానే ఉన్నాడు. దానికి ప్రభువారు అంటారు, ఇది ఉపవాసము లేకపోతే ప్రార్థన వలన ఇలాంటివి సాధ్యమవుతుంది. ఎక్కువ ప్రార్థన వలననే వీటిని మీరు బంధించగలరు. ఏటి శక్తులు? దయ్యపు శక్తులు ప్రార్థన వలనే బంధించబడతాయని ప్రభువారు వారికి ఆ విషయంలో వారికి నేర్పారు. ఎందుకు చేయలేకపోయామయ్యా మేము, మా వల్ల ఎందుకు కాలేదు అని వారు సీక్రెట్గా ఆయన అడుగుతారు. ఓకే రైట్. మళ్ళీ 22వ వచనం చూడండి. గలిలయలో సంచరించుచుండగా గలిలయకు వచ్చారు. ఇప్పుడు ఇందాక రూపాంతరపు కొండ ఎక్కడ? ఇంకా పైన పెరయ, ఒకేసారి ఫిలిప్పుదైన కైసరియా, ఆ పై ప్రాంతంలో. ఇంకా గలిలయకి అంటే కొద్ది కిందకు వస్తున్నారు. ఇంక తర్వాత అధ్యాయాల తర్వాత వెళ్తూ ఉండగా గలిలయ నుండి యోదయకు వస్తాడు. అంటే ఎటువైపు రావాలా ఆయన? ఎక్కడ బలి కావాలా? యెరూషలేములో బలి కావాలా. అందుకోసం ప్రయాణంగా కిందకు కొనసాగుతూ ఉంటుంది. మ్యాపుల్లో మీరు జాగ్రత్తగా గమనించు. గలిలయకు రావగా యేసుప్రభు వారు మనుష్య కుమారుల చేతికి అప్పగింపబడిపోతున్నాడు, వారు ఆయన చంపుదురు, 3వ దినం ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. శిష్యులు చూడండి ఎంతో దుఃఖపడతా ఉన్నారు. ఆయన చంపబడటం ఏంటి, ఆయన 3వ రోజున లేవటం ఏంటి. కపెర్నహూముకు వచ్చినప్పుడు అరశేకులు పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు అరశేకులు పన్ను చెల్లించడా అంటే ప్రభువారు అంటారు, పన్ను మనము ప్రభుత్వాలు పెట్టినవి మనం చెల్లించాలి. కాబట్టి పో, అక్కడ చేప దాంట్లో 1 షెకెల్ ఉంటుంది, నీకు నాకు అప్పగించా అంటాడు యేసు ప్రభువారు. ఓకే, కాబట్టి ప్రభుత్వాలు పెట్టినటువంటి పన్నులు, ప్రభుత్వాలకు మనం లోబడకూడదా? ప్రభుత్వాలకు లోబడాలి. ఈ ప్రభుత్వాల యొక్క చట్టాలు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకం ఉంటే లోబడకూడదు. అర్థమవుతుందా? ఈ ప్రభుత్వ చట్టాలు ఏ ప్రభుత్వం పై ప్రభుత్వానికి వ్యతిరేకం ఉందా, సువార్త ప్రకటించకూడదు. అది దేనికి వ్యతిరేకం? పైన ఉన్నటువంటి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకం. కాబట్టి అది మనం పాటించాల్సిన అవసరం లేదు. ఎన్ని ఇచ్చినా ఏమైనా కానీ సరే అది పాటించాల్సిన అవసరం లేదు. కానీ పన్ను కట్టాలి, ఇంటి పన్ను కట్టాలి, ఓకే, నీళ్ళ పన్ను కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇలాంటివన్నీ మనము పాటించాలి. చట్టాలు పెట్టినట్టు గవర్నమెంట్స్ పెట్టినవి. ఎందుకు? వాళ్ళు గవర్నమెంట్స్ ఎవరంటారు? రోమిలకు రాసిన పత్రికలో వారు మీకు అధికారులు, మీకు పరిచారకులు, దే ఆర్ యువర్ సర్వెంట్స్ అంటాడు. అక్కడ వాళ్ళు మీకు పరిచారకులు అంటాడు. వాళ్ళు మీకు సర్వీస్ చేయడానికి ఏర్పాటు చేయబడిన వాళ్ళు. ఎవరి చేత? ఆ పైన ఆయన చేత మీకోసం ఏర్పాటు చేసినారు. ఓకే, అది కాబట్టి ఓకే. అందుకోసం యేసుప్రభు వారు ఇక్కడ పన్ను అరశేకులు పన్ను కట్టినట్టుగా 17వ అధ్యాయం చివరిలో. ఓకే రైట్. 18వ అధ్యాయం. ఇప్పుడు శిష్యులు యేసుప్రభు దగ్గరకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప అని అడగగా ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లా, మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఈ బిడ్డల వల్ల తను తగ్గించుకుని వాడేవాడు పరలోక రాజ్యంలో వాడే గొప్పవాడు.
ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద రాయి తిరుగటి రాయి కట్టబడిన వాడై. చూడండి, నా యందు విశ్వాసం ఉంచే ఇలాంటి చిన్న బిడ్డల్లాంటి వాడిని ఒకడు చేర్చుకుంటే అంటున్నాడు ఇక్కడ. చిన్న బిడ్డల లాంటి వారితో ఎందుకు పోలుస్తున్నాడు ఇక్కడ? మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ, బిడ్డలు వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళ సైకాలజీ ఏంటంటే, ఓకే, వాళ్ళు ప్రతిదీ నమ్ముతారు. అంతే. మా టీచర్ చెప్పాడమ్మా, నేను నమ్ముతున్నా అంటాడు వాడు వచ్చి ఇంటికి వచ్చి. అవునా కాదా? మా టీచర్ చెప్పాడు ఇంతే, నమ్ముతున్నా అంటాడు వాడు. అంతే, వాడు ఏది చెబుతుంది నమ్ముతాడు. బిడ్డలు అంటే వాళ్ళు ఏది చెబుతుంది నమ్ముతారో. ఓకే, ఇది ఎలాంటిదంటే బిడ్డల మనసు, ఒక దైవజనుడు అంటాడు, బిడ్డల మనసు ఎలాంటిదంటే బాగా ఈ కొమ్మరి కొండ మీద, కొమ్మరి దాని మీద సారె మీద ఉండేటువంటి సారె మీద పెట్టి మంటు ఉంటుంది చూడండి, ఎటు కావాలంటే అటు అది తిరుగుతుంది. ఎట్లా మలుచుకోవాలంటే అట్లా మలుచుకోవచ్చు ఆ మట్టిని. అది కాల్చిన తర్వాత ఇట్టు అన్నాం అనుకోండి, పెళ్ళుని ఇరిగిపోద్ది కదా, ఇరిగిపోద్ది. పెద్దవాళ్ళ మనసు అలాంటిది. కానీ పిల్లవాళ్ళ మనసు సారె మీద ఉన్నటువంటి మట్టి లాంటిది అంటాడు ఒక భక్తుడు. ఓకే, కాబట్టి పిల్లవాళ్ళు ఏంటంటే బిడ్డల వంటి వారంటే దే ట్రస్ట్ ఒకటి, ఇంకోటి దే డిపెండ్, వాళ్ళు నమ్ముతారు ప్రతిదీ. రెండవది వాళ్ళు అన్నింటికి ఆధారపడతారు. వాళ్ళు నమ్మటము, రెండవది వాళ్ళు ఆధారపడతా ఉంటారు. దే కెనాట్ సర్వైవ్ ఆన్ దెమ్సెల్వ్స్. వాళ్ళంతటి వాళ్ళు బ్రతకలేరు. బిడ్డలంగా మనము, చిన్న పిల్లలంగా మనం ప్రతి దానికి ఆయన మీదనే ఆధారపడాలి. ప్రతి దానికి ఆయన మీదనే ఆధారపడటం నేర్చుకోవాలి. ఆయన మీదనే ఆధారపడటం ఎప్పుడైతే నేర్చుకుంటామో, నాకు ఎవరు లేరు ప్రభా, నువ్వు తప్ప ఎవరు లేరు అని ఆధారపడటం నేర్చుకుంటే ఆయన చూసుకుంటాడు. నాకు చాలాసార్లు మనం ఆయన స్థానంలో ఇంకెవరిని పెట్టినా కానీ ఆయన చూసుకోడు, వాళ్ళు చూసుకోరు. రెండందాల సేడతాం. అర్థమవుతుందా? కాబట్టి నాకు ఎవరూ లేరయ్యా, నీవే చూసుకో ప్రభా అని గనక ఆయన చేతిలో పెడతామా, సిచ్యువేషన్ మొత్తం ఆయన చేతిలో తీసుకొని హీ టేక్స్ కేర్. పిల్లలు అది. అందుకోసం ప్రభు చెప్పింది, చిన్న పిల్లలను పోలిన వారుగా ఉంటే మీరు నా మాటలు నమ్మండి. వాళ్ళు నమ్ముతారు, పిల్లలు నమ్ముతారు. రెండవది, మీరు నా మీదనే ఆధారపడండి. ఇంకో విషయము, వాళ్ళల్లో ఈ కక్ష కార్పణ్యాలు కూడా ఉండవు కదా. ఏమైనా ఉంటాయా? కుల మతాలు కూడా ఉండవండి వాళ్ళల్లో. పిల్లలు ఎట్లా భుజాల మీద చేతులు వేసుకొని తిరుగుతాడు. బయటకు వస్తే వాడికి ఏం తెలియదు అసలు. ఆ కులాలు అనేటువంటిది మన వాళ్ళల్లో అసలు పోయకూడదు. అసలు అది పోయకూడదు. ఓకే, మనము వాళ్ళల్లో ఈ తారతమ్యాలు ఉండవు. వాళ్ళల్లో వీడెక్కువ వాడెక్కువ. చూడండి, ఉదాహరణ చెబుతున్నాను. మావాడు అంటాడు, ఎవర్రా నీ ఫ్రెండ్ అంటే, మా డైరెక్టర్ కొడుకు అంటాడు. స్కూల్ డైరెక్టర్ కొడుకు వీడి ఫ్రెండు. మా వాడికి స్కూల్ డైరెక్టర్ కొడుకే ఫ్రెండ్. ఏమంటాడు వాడు? చిన్న వయసులో వాడు స్కూల్ డైరెక్టర్ అవన్నీ వాళ్ళకి ఏమి ఉండదు, ఆలోచన ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ నాన్న స్కూల్ డైరెక్టర్ ఇవన్నీ ఆలోచనలు ఉంటాయా? వాళ్ళకి ఉండవు. ఏమంటే మా ఫ్రెండు అంతవరకే. అంటే వాళ్ళకి తారతమ్యాలు లేవు. వాళ్ళల్లో గొప్ప, వీళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప అనేది ఉండదు. వీళ్ళు అడిగే ప్రశ్న ఏంటి? ఎవరు గొప్ప? అదే వాళ్ళు అడిగిన ప్రశ్న. శిష్యులు అడిగింది, పరలోకంలో ఎవరు గొప్ప అంటే. ఆ డిఫరెన్షియేషన్ పెద్దవాళ్ళలో ఉంటుంది, కానీ ఆ డిఫరెన్షియేషన్ పిల్లల్లో ఉండదు. అలాంటి మనసు ఉండాలా, ఆ మనసు ఉండాలి మనకు. నేను గొప్ప చదువుకున్నాను, నేను గొప్ప అనేది ఉండకూడదు. ఆ ఆలోచన ఉండకూడదు మనకి. ఎప్పుడు హ్యూమిలియేషన్, తగ్గించుకోవటమే. అదే ఉండాలి. ఎందుకంటే మన గురువు ఎవరు? ఉన్నత సింహాసనాసీనుడైన ఆయన
ఎక్కడ కూర్చున్నాడు వచ్చి? దేవాలయంలో ఎక్కడ కూర్చున్నారు ఆయన? 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఎక్కడ కూర్చున్నాడు ఆయన? నేల మీద కూర్చొని అని ఉంది కదా. నేల మీద కూర్చొని వంగి వేదో రాయిచుండని అన్నది కదా. ఆయన ఎక్కడ కూర్చుని, ఆయన ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చుండి ఆయన ఎక్కడ కూర్చున్నాడు? హంబుల్ హిమ్సెల్ఫ్ అన్టు ద గ్రౌండ్, నేల మట్టుకు తగ్గించుకున్నాడు. ఎంత తగ్గింపు! కాబట్టి మనలో గొప్ప అవి ఉండకూడదు. అవి అక్కడ ప్రభువారు వాళ్ళకి నేర్పింది. ఓకే, కాబట్టి చిన్నపిల్లలు అంటే అది వాళ్ళు ప్రతిదీ నమ్ముతారు, దే డిపెండ్. రెండవది వాళ్ళు ఆధారపడే వాళ్ళు, వాళ్ళలో తారతమ్యాలు లేవు. ఓకే, కాబట్టి అలాంటి వారిని అభ్యంతరపరిచే వాడి మెడకి పెద్ద రాయేసి సముద్రంలో పడేస్తే సరిపోద్ది. అంటే అలాగా ఉండేటువంటి వాళ్ళకి అభ్యంతరాలు ఎవరూ కలుగు చేయకూడదు. అలాగా ఉండేటువంటి వాళ్ళకి అభ్యంతరాలు ఎవరూ కలుగ చేయకూడదు. ఒకవేళ అలా కలుగు చేసేవాడు ఉంటే వాడిని ఎక్కడ వేయటం మంచిది అంటున్నాడు? సముద్రంలో పడేయటం మంచిది, వాడు లేకుండా. ఓకే, కొంతమంది చెబుతారు, ఏందన్నా నువ్వెంత అసలు నీ హోదా ఎంత, ఏంది ఎంతగా తగ్గించుకోవటం ఏంది, ఆయన అసలు నేను లెక్క చేయడేంది, ఇలాంటి పక్కన వాళ్ళు ఇవన్నీ పెడతా ఉంటారు కదా. ఎవరు పెడుతుంటారు ఇవన్నీ? ప్రభువారు ఏమన్నారు? వాళ్ళది సముద్రంలో ఏంట్రా అంటున్నాడు ముందు. అసలు నిన్ను లెక్క చేయకపోవటం ఏందన్న, అసలు నీ సంఘం ఎంత, నీ హోదా ఎంత, ఇవన్నీ అంటుంటారు. బాబు ఇవన్నీ గుర్తించాలి మనం. ఇవన్నీ ఎంత ప్రభు వాక్యం ఏముందా ఇది చూసుకోవటం, అరే నువ్వు సముద్రంలో పడితే బాగుండు అనుకోవటం, మనం అనుకోవటం ఆయన చూసుకుంటాడు. ఓకే రైట్. చూడండి కింద, కన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి పారవే అంటున్నాడు. చూడండి, ఇంకా అభ్యంతరపరచడం అంటే అక్కడ పాయింట్ ఏమంటున్నాడు ఆయన? అభ్యంతరాలు పక్కన వాళ్ళ నుంచి వస్తాయి, ఒక్కోసారి మనలో నుంచి వస్తాయి. నేనేంటి, నేను తక్కువ అనేటువంటివి. కాబట్టి ఆయన ఏమంటాడు? కన్ను అభ్యంతరపరిస్తే తీసేయి అని చెప్పి, ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించడం మేలు అంటాడు. చిన్నవారిలో ఒకరినైనా తుడినప్పుడైనా చూసుకోనండి, వీరు దూతలు పరలోకమందు వారి తండ్రి సముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూస్తున్నారని మీతో చెప్పుతున్నాను. ఓకే ఓకే రైట్. మత్తయి సువార్త 18లో ఉన్నారా? ఓకే, ఇక్కడ గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు. ఎనివే, తర్వాత కిందకి రండి. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడలా 15వ వచనం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు. తప్పిదం చేసిన ఎడల నీవు పోయి అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. ఎవరు తప్పు చేస్తున్నారు ఇక్కడ? నీ సహోదరుడు నీ ఎడల తప్పుదమ చేస్తే, అంటే ఎవరు హర్ట్ అయింది? ఎవరు? ఉదాహరణకి నేనున్నాను, అయ్యగారు ఉన్నారు, వెసిలయ్య గారు ఉన్నారు, అందరి ముందు ఉదాహరణకు నన్ను ఏదో మాట అన్నారు అనుకోండి. అంటే ఇప్పుడు ఎవరు వెళ్ళాలి? యాక్చువల్గా ఎవరు వెళ్ళాలి? పొరపాటు అయిందండి అని ఎవరు వెళ్ళాలి? ఆయన వెళ్ళాలి కదా, ఆయన రావాలి. కానీ వాక్యం ఏం చెబుతుందో తెలిసిన, నీవు వెళ్ళాలంటున్నాడు వాక్యం. చూడండి, వాక్యం ఏం చెబుతుంది? లోకం ఏమంటుంది? లోకానికి వ్యతిరేకం ప్రభువారు బోధించేది. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేస్తే, అంటే నీకు ఏదైనా ఇబ్బంది కలుగజేస్తే, నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. నీవును అతడు ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించు. నీ ఎడల తప్పు చేస్తే ఒంటరిగా ఉన్నప్పుడు నీవు గద్దించు అని ఉందా? చూడండి తర్వాత, అతడు నీ మాట వింటే నీ సహోదరుని సంపాదించుకుంటేవి, వినని ఎడల 2-3 సాక్షుల నోట మాట స్థిరపరచబడినట్లు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పోము. బహిరంగంగా నీకు నేను అన్నాడు కదా కాబట్టి ఒకరిద్దరిని తీసుకొని పో. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఒంటరిగా, ఒక్కడవే. రెండో స్టెప్పు ఒకరిద్దరు వెంట తీసుకొని పోవాలి. అప్పుడు కూడా అతడు వారి మాటయు వినని ఎడల. మూడో స్టెప్, ఇప్పుడు సంగతి సంగమునకు తెలియజెప్పమో. మనం ఏం చేస్తాం? థర్డ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ చేస్తాం మనం, అవునా కాదా? థర్డ్ స్టెప్ని ఫస్ట్ స్టెప్లో తీసుకుంటాం. అర్థమవుతుందా? ఆ సంఘం ముందు కూడా వినకపోతే ఎవడో ఒకడు వాడి వినే, ఎవడు వింటాడు, వాళ్ళిద్దరిని తీసుకొని పోతాం. రివర్స్లో వస్తాం మనం. కానీ దేవుడు రివర్స్ చెబుతున్నాడు. ఫస్ట్ ఒంటరిగా వెళ్ళాలి, ఆ తర్వాత ఒకరిద్దరిని తీసుకోవాలి, ఆ తర్వాత ఫైనల్ స్టెప్పు అప్పటికైనా పోతే అప్పుడు సంఘం ముందు పెట్టాలి. దీన్ని పబ్లిసిటీ అప్పుడు చేయాలి. మనమేమో రివర్స్లో ముందే పబ్లిసిటీ చేసి
ఆయన చాలా చాలా నష్టపోతున్నాం. చూడండి యేసుప్రభు చెప్పినటువంటి ఇవన్నీ. ఓకే, ఈ సమయంలో అంటే అక్కడ పర్పస్ ఏంటి, అక్కడ ఆ సందర్భం చూడండి, జాగ్రత్తగా చూడండి. చాలామంది కొద్దిగా అపార్థం చేసుకుంటారు. ఇప్పుడు ఆ పర్పస్ ఏంటి, ఇద్దరు ఐక్యంగా ఉండటం, అది పర్పస్, అంతే కదా. ఇద్దరు ఐక్యంగా ఉంటే దాంట్లో ఎంత బలం ఉందో కింద చూపిస్తాడు. అది ఇద్దరు కనుక ఐక్యంగా ఉంటే, ఇప్పుడు చూడండి మాట వింటే, అప్పుడు నీవు అన్యునిగా సుంకరగా ఎంచుకొనుము, భూమి మీద వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును, భూమి మీద వేటిని విప్పుదురు అది పరలోకమందు విప్పబడును అని నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను నేను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినా భూమి మీద ఏకీభవించినట్లా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుతున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ఉందరు అక్కడ నేను వారి మధ్య ఉన్నాను. అంటే ఏంటి ఇక్కడ అంటే ఐక్యతతో, వాళ్ళు ఐక్యతతో సంఘం ఐక్యంగా ప్రార్థన చేస్తుంది. పేతురు కోసం ప్రార్థన ఐక్యంగా చేస్తుంది. అందరూ ఏకీభవించి చేస్తూ ఉన్నారు. జైల్లో పౌలు శీలలు ఏకీభవించి పాటలు పాడుతూ ఉన్నారా? ఏమైంది అక్కడ? కంపించింది పోయింది కదా, మొత్తం గడగడలాడిపోయింది. ఎందుకు అక్కడ గడగడలాడిపోయిందంటే, పరలోకంలో ఒక మా ఆరోగ్యమూర్తి గారు భలే చెప్పారు దాన్ని, చాలా బాగా చెప్పారు. మీకు చెప్పారు అనుకుంటా ఒకసారి. ఇప్పుడు వీళ్ళిద్దరు పాట పాడుతుంటే, రాత్రి కూర్చొని పాట పాడుతుంటే ఆ జైల్లో దేవుడు ఆ సింహాసనం మీద కూర్చొని కాళ్ళు ఆడిస్తున్నాడంట. ఏం పాటలు పాడుతున్నారు వాళ్ళని, కాళ్ళు ఆడేస్తుంటే, ఆయన పాదపీఠం కదా భూమి, అంటే కాళ్ళ దగ్గర వేసుకునే పీట లాంటిది కదా భూమి, పీట మీద కాళ్ళు ఆడిస్తే పీట ఏమవుద్ది? పీట అదిరింది. పీట అదరటం అంటే ఏంది? కంపించింది. భూకంపం ఇక్కడ వచ్చింది అంటాడు మా ఆరోగ్యమూర్తి గారు. భూమి కంపించినందుకు ఆయన కాళ్ళు ఆడిస్తే, ఆయన తన్మయుడైపోయి కాళ్ళు ఆడిస్తే కంపించిపోయింది. ఆ కంపనానికి ఏమైంది? జైలర్ కంపించిపోయాడు. ఆ కంపనానికి ఎవరు కంపించిపోయారు? జైలర్ కంపించిపోయాడు. ఫిలిప్పి జైలదే. ఫిలిప్పిలో పట్టణము కంపించింది, సంఘం ఏర్పడింది. ఇద్దరు ముగ్గురు ఐక్యతతో ఉంటే ఎంత చేస్తారో చూడండి. ఇద్దరు ముగ్గురు ఐక్యతతో ఉంటే, మన ఇండ్లలో, మన ఇల్లే ఒక చిన్న సంఘం అండి. మన ఇల్లే సంఘము. అందుకోసం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మన ఇల్లే సంఘమునకు ఒక మంచి మాదిరి. నా ఇంటిలోనే చర్చి స్టార్ట్ కావాలి. పరలోకపు ఆ మాదిరి, పరలోక దానికి సంబంధించినటువంటి ద మోడల్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ మై హోమ్ ఇట్ సెల్ఫ్. నా ఇంటిలోనే ఆ పరలోకపు అనుభూతి నా పిల్లలే చూస్తే ఇంకా వాళ్ళకు వేరే ఇంకేం అవసరం? అవునా కదా? నా పిల్లలే చూస్తే ఆ పరలోకపు అనుభూతి, అది మనము వీ నీడ్ టు ట్రై ఫర్ దట్ వన్. దాన్ని డిస్టర్బ్ చేస్తాడు సాధారణుడు. ఈ పరలోకపు అనుభూతి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. సరే చూడండి, ఒకసారి డిస్టర్బ్ చేస్తూ ఉంటాం ఈ ఫోన్లో. ఎనీవే చూడండి పరలోకపు అనుభూతి, ఆ పరలోకపు మోడల్ అనేటువంటిది అది మన ఇంట్లోనే స్టార్ట్ కావాలి. చూడండి, ఆ ఇద్దరు భార్యాభర్తలు ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉంటే అంటాను, నిజంగా ఐఎమ్ రియల్లీ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ దీస్ డేస్. ఈ రోజుల్లో నేను నిజంగా అనుభవిస్తూ ఉన్నాను నేను. ఎంత ప్రభువా ఈరోజు కావాలయ్యా మాకు ఈరోజు ఏం లేదు ప్రభా అంటే, ఆయన సమకూరుస్తూ ఉన్నాడు, ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు అద్భుత రీతిగా. ఆ బిడ్డలు మేము ధన్యులము అని వాళ్ళు అంటున్నారు వారి నోటితో. మా జీవితం సార్థకమైంది అనిపిస్తూ ఉంది. మన ఇల్లు ఒక పరలోకపు మోడల్ కావాలి. మన ఇల్లే చూడండి, అక్కడ ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారో, ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ఉంటారు అక్కడ నేను వారి మధ్య ఉంటాను నేను, అంతే అంటున్నాడు ఆయన. వారి మధ్యలో ఉన్నాడా లేదు? ఏదేం తోటలో ఆదాము హవ్వల మధ్యలోకి వచ్చాడా రాలేదు ఆయన? సాయంత్రం అయ్యేసరికి ఏంది ప్రభు ఎక్కడికి వెళ్తున్నావు అని వాళ్ళ ప్రశ్న, పరలోకంలో దూతల ప్రశ్న. ఆగడరా కాసేపు పోయినా వాళ్ళు సాయంత్రం పోకపోతే మనసు కుదుట పడతలేదు అంటాడు ఆయన. ఏది సాయంత్రం అయ్యేసరికల్లా టకా అదే నేను మరి మీకు ఇంతకుముందు చెప్పానో లేదు, మరి ఒకసారి చెప్పి ఉంటే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. సాయంత్రం అయ్యేసరికల్లా పైపని చేసుకొని చెప్పులు వేసుకొని బయలుదేరుతున్నాడు అంట దేవుడు.
ఆ పరలోకంలో వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఏంది చెప్పులు వేసుకొని పై పని చేసుకొని వెళ్తున్నాడు రోజు సాయంత్రం అయ్యేసరికి అని. వాళ్ళు ఒక ఆయన ఆపట్లేక, ఏంది ప్రభు రోజు ఎక్కడికి వెళ్తున్నావు అంటున్నాడు. తోటలకు పోయి రాలంటున్నాడంట ఆయన. ఏ తోట? ఏదైనా తోటలోకి. ఆయన సాయంత్రం ఆయనకి తోటలోకి వస్తా ఉన్నాడు. సాయంత్రం వాళ్ళతో ఉండాలి. హీ వాంట్స్ టు బి విత్ అస్. ఆయన మనతో ఉండటం ఆయనకి ఇష్టం. ఆయన మనం ఇద్దరము ఏకీభవించి ఉంటామా, అక్కడ ఆయన ఉండటం ఇష్టం. ముందు సందర్భం ఏం చెప్పారు? నేను ఆ రోజు మరి జాగ్రత్తగా విన్నానో వినలేదు, గుర్తులేదు నాకు. ఇక్కడ ఏంటి, అక్కడ ఒకడు ఇంకొక వ్యక్తికి అపకారం చేశాడు కదా, వాళ్ళిద్దరిలో ఐక్యత లేదు. అదే ఇక్కడ పాయింట్, అదేగా. ఒకడు ఇంకొక వ్యక్తికి అపకారం చేశాడు, వాళ్ళిద్దరిలో ఐక్యత లేదు. ఐక్యత రావాలి. ఐక్యత వస్తే ఏమవుతుంది? ఐక్యత వస్తే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అది పాయింట్ టోటల్గా మనం మాట్లాడుకునేది పాయింట్ అదేగా. ఐక్యత వస్తే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఐక్యత వాళ్ళు ఏది బంధిస్తే అది బంధించబడుతుంది పరలోకంలో కూడా. అంటే ఆమెను అంటాడు ఆయన. టోటల్గా అది మనం మాట్లాడుకునేది. మరి ఆయన దేని గురించి మాట్లాడు, దాని గురించి మరి వేరే ఏమన్నా వేరే రకంగా వేరే వ్యతిరేకంగా చెప్పారా? అది ప్రార్థన చేసేటప్పుడు అంటే మనం ఇక్కడ ఆ కాంటెక్స్ట్ పైనుంచి చూసుకుంటూ వస్తే టోటల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఐక్యత. టోటల్గా మాట్లాడేది ఐక్యత. ఐక్యత వలన అనేక విషయాల్లో మనం అనేక విషయాల్లో విజయం పొందుకుంటాము. ప్లస్ దేవుని సన్నిధి ఉంటుంది. టోటల్గా అదే మనం అక్కడ గమనించాల్సిన విషయం. ఓకే, ఐక్యతలో ఉన్నటువంటి ఆ విజయం. ఓకే, ఎనివే తర్వాత ఇంకేమైనా నాకు తెలిసి ఆయన అయ్యగారు కూడా జగన్నాథ్ గారు కూడా వేరే చెప్పు ఉండారు. అయితే సందర్భం మాత్రము ఉన్న సందర్భం మనం ఓకే చెప్పేది. ఓకే రైట్. ఆ సమయంలో పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎదురులో తప్పిదం చేసి, ఇది కూడా ఇంపార్టెంటే చూడండి, నా ఎదురులో తప్పిదం చేస్తే నేనేం చేయాలి, ఎన్నిసార్లు క్షమించాలంటున్నాడు? 7 మార్లా? అందుకు ప్రభువారు అంటున్నాడు, 7 మార్లు మట్టుగా కాదు, 77 మార్లు అంటున్నాడు. 7 సార్లు క్షమించాలి. 7 సార్లు క్షమించాలి. 7 సార్లు. ఒకసారి వచ్చాడు, 2 సార్లు వచ్చాడు, 3 సార్లు వచ్చాడు, 4 సార్లు వచ్చాడు, 5 సార్లు వచ్చాడు, 6 సార్లు వచ్చాడు, 7 సార్లు వచ్చాడు, 8వ సార్లు నో ఛాన్స్ రా. ఇదేనా పేతురు గారు అడిగేది? అది యేసుప్రభువు వారు చెప్పేది చూడండి. ఓకే, అంటే 1 2 3 4 5 6 ఇక్కడ 70 వేయండి, అన్నీ ఇంటూ చేయండి. క్యాలిక్యులేటర్ పట్టుదో పట్టదో నాకు తెలియదు. 7 × 7 × 7 × 7 × 70 సార్లు వేయాల. క్యాలిక్యులేటర్ పట్టదు. ఇన్నిసార్లు వేస్తే ఒక 10 వేసామనుకోండి, అప్పటికే చాలా వెళ్ళుద్ది. 70 వేయాలంటే క్యాలిక్యులేటర్ పట్టదు. అంటే అర్థం ఏంటంటే 7 సార్లే క్షమించాలనా, లేకపోతే ఎన్నిసార్లు క్షమించాలంటే అనంతము అంటున్నాడు ఆయన. అనంతము, నీవు నో లిమిట్. ఎప్పటిదాకా క్షమించాలి? నేను అంటాను, సచ్చిందాకా క్షమించాలి. ఎప్పటిదాకా క్షమించాలి? నీవు చనిపోయేంత వరకు క్షమించాలి. యు నీడ్ టు బేర్ యువర్ బ్రదర్ అంటిల్ యువర్ డెత్. నీవు చనిపోయేంత వరకు క్షమించాలి. ఎందుకు చెప్పండి? యేసుప్రభు వారు చనిపోయేంత పరిస్థితి ఆయనకు వచ్చినా కానీ ఆయన మనల్ని క్షమించాడు. అది బేస్. అది ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి నా వల్ల కాదన్నా వాడిని క్షమించడం అంటే. యేసుప్రభు వారు నిలబడి, నేను నిన్ను క్షమించాలా లేదా సుబ్బారావు అన్నాడు అనుకోండి, ఏంటి నా సమాధానం? అంటే నిన్నేమో నేను క్షమించాలి, నీవేమో వాణ్ణి క్షమించను అంటావా? అది ఆయన సమాధానం. ఓకే, 70 టైమ్స్ 70 × 7. అక్కడ 7 మార్లా అన్నాడుగా. 7 మార్లు. పేతురు అడిగింది 7 మార్లా. ఓకే, 70
7 మార్లు అని అడిగాడా? అంటే 7 సార్లు అని అడిగింది పేతురు. అదే 70 ఏళ్ళ 70 సంవత్సరాలు కాదు అక్కడ. పేతురు అడిగింది ఏంటి? 7 సార్లేనా అంటే 70. ఓకే, 70 అంటే 7 సార్లు అనేటువంటిది 70 సార్లు వేస్తే అన్ని సార్లు అని అర్థం. అది అక్కడ పాయింట్. ఓకే, 77 ఓకే, 70 టైమ్స్ అనమాట. 7 అనేటువంటిది 70 టైమ్స్ వేస్తే ఎంత వస్తుంది అది? ఓకే, అంటే సపోజ్ అట్లా తీసుకున్నాం అనుకోండి, 71 సంవత్సరం బతికిన ఆయన క్షమించాల్సిన అవసరం లేదుగా. 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికిన ఆయన క్షమించాల్సిన అవసరం లేదుగా. ఇక్కడ పాయింట్ అది. 70 అంటే 7 సార్లు అని అడిగాడు. కాంటెక్స్ట్ అదే. అందుకోసం మనకెందుకు ఎప్పుడు కాంటెక్స్ట్ ఇంపార్టెంట్, సందర్భం ఇంపార్టెంట్, దానిలోంచి బయటికి రాకూడదు. ఓకే, 7 మార్లేనా అన్నాడు పేతురు. కాదు 70 7 మార్లు. 70 సార్లు నువ్వు కనుక 7 వేస్తే 7 × 7 × 7 × 7 × 7 అట్లా 70 సార్లు వేస్తే అన్ని సార్లు అన్నాడు. అనంతము అని అర్థం. ఓకే ఓకే రైట్. ఓకే, తర్వాత చూడండి, ఎక్కడ ఉన్నాము? ఆ సమయమున 23వ వచనం ఎక్కడ మిస్ అయింది? 23. ఆ సమయం పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా నా సోదరుడు అయింది సార్. ఓకే రైట్. ఇప్పుడు 77 మార్లు అన్నాడు. తర్వాత అతడు లెక్క చూసుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి కావున పరలోక రాజ్యం తన దాసులు లెక్క చూసుకొని కోరిన ఒక రాజును పోలినది. లెక్క చూసుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఇది ఇక్కడ ఆయన ఉదాహరణ చెప్తున్నాడు చూడండి. ఒకడు 10,000 తలాంతులు అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమాని వాని భార్యను పిల్లలను వాని కలిగిన యావత్తును అమ్మి తీర్చవాలని ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడ్లు ఓడ్చుకొనుమని అన్నాడు. ఓకే, కనికరపడ్డాడు యజమానుడు, క్షమించాడు. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న. 100 దేనారములు అంటే ఎంత? ఆడ వేసారు చూడండి. 100 దేనారములు అంటే ఒక దేనారం ఇంచుమించు ₹1/2. 100 దేనారం అంటే ₹50. వీడు అప్పుంది ఎంత? కాదు 10,000 తలాంతులు. 10,000 × 3,600. 10,000 × 3,600. ఓకే, ఎంత వస్తుంది? ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 4 సున్నాలు. 36 తర్వాత 4 సున్నాలు, 5 సున్నాలా? 5. 36 తర్వాత 6 సున్నాలు పెట్టాలా? చూడండి, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, 36 కోట్లు. 3,60,00,000. ఇతడేమో అప్పుంది 3,60,00,000 రూపాయలు. ఓకే, 3,60,00,000. కానీ అతని దాసుడు అప్పుంది ₹100. 50 రూపాయలు. చూడండి, ఇప్పుడు 50 రూపాయలు. ఈడు ఎక్కువ అప్పు ఉన్నాడా, వాడు ఎక్కువ అప్పు ఉన్నాడా? చూడండి, లెక్కేసుకుంటే చూడండి, ఇక్కడ 3,60,00,000, ఇక్కడేమో జస్ట్ ఒక 50 రూపాయలే. ఈ 50 రూపాయలు ఇవ్వాలి. 50 రూపాయలు ఇస్తావా సస్తావా అంటున్నాడు. 50 రూపాయలు ఇస్తావా సస్తా? ఇందాక నేను చెప్పేది చూడండి, సుబ్బారావు నిన్ను నేను క్షమించాలనా లేదా అని దేవుడు నన్ను అడిగితే నా అప్పు 3,60,00,000. నా అప్పు దేవునికి, నా అప్పు 3,60,00,000. ఆయన అంటున్నాడు తీసేస్తున్నా అంటున్నాడు. నా సహోదరుడు నా ఎడల చేసిన అప్పు ఎంత? 50 రూపాయలే. మరి నేను క్షమించాలా లేదా? అది మనము చాలాసార్లు ఈ బిబ్లికల్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి అసలు మనం పాటిస్తేమా ఆ ప్రభువు మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు. అంతే. మీకు ఏది ఇష్టమో అడగండి. కారు కావాలన్నా, విమానం కావాలన్నా,
పాటించు అడుగు. పాటించు. మనము పాటించక అడగటానికి ధైర్యం చేయలేకపోతున్నాం. అది బికాజ్ వీ ఫెయిల్ వీ డేర్ నాట్ టు ఆస్క్ గాడ్. మనం ఫెయిల్ అవుతున్నాం కాబట్టి అడగటానికి మనలో ధైర్యం ఉంటంలా. ఓకే, ప్రభా నీ మాటల ప్రకారం. అందుకోసం చిన్నపిల్ల అసలు ఆ పాయింట్ చూడండి, భలే చెప్పాడు యేసు ప్రభా కదా. చిన్నపిల్లల్లాగా ఉండాలండి. మీరు చిన్నపిల్లలాగా ఉండాలి. చిన్నపిల్లల్లాగా ఉంటే వాడు నాకు అనవసరం డాడీ, నాకు ఇది కావాలంటాడు వాడు. అంతేగా, నాకు అనవసరం, నాకు కావాలంటాడు. ఇంకా చచ్చినట్టు నాయన సరేనా రే సాయంత్రం కల్లా చేస్తా, నువ్వు పోర ఈ పూటగా అంటాడు. సరే సాయంత్రం వచ్చే కల్లా ఉండాలంటాడు. అది అధికారం అది. కాబట్టి చిన్నపిల్లల్లాగా మనం ఉంటే దేవుణ్ణి నాకు కావాలి ప్రభా అని మనం అడగచ్చు. ఓకే రైట్. తర్వాత అక్కడ అది వాడు ఒప్పుకొనక వచ్చి ఉన్న చెరసాలు. అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, 32, నీవు నన్ను వేడుకొంటే గనక నీ అప్పు అంతా క్షమించాను. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోప్పడి తనకు వచ్చినదంతా చెల్లించేంత వరకు వాడిని బాధపరచువానికి అప్పగించెను. ప్రతి వాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారం ఎడల అది. ఓకే, యేసుప్రభు ఈ మాటలు చెప్పి చాలించిన గలిలయ నుండి యోర్దాను అద్దరు నుండి యోదయ ప్రాంతంలోకి వచ్చిన. చూడండి ఎక్కడికి వస్తున్నారు ప్రయాణము. మీరు జియోగ్రఫీ జాగ్రత్తగా చూడాలి. ప్రయాణము పైనుంచి ఎట్టు వస్తుంది, కిందికి వస్తుంది. యోదయ ప్రాంతంలో ఏమున్నది, యెరూషలేము ఉంది. ఇప్పుడు యెరూషలేము వైపుగా వస్తున్నాడు ఆయన. యెరూషలేములో ఈ అధ్యాయాలు చివరికి వస్తూ ఉంటుంటే ఈ చివరి అధ్యాయాల్లో మొత్తం అంత స్టోరీ అంత యెరూషలేము చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అక్కడే ఓకే ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. రైట్, చూడండి ఇప్పుడు చూడండి. ఈ మాటలు చెప్పి సారింత గలిలయుని బహుజన సొమ్ములు ఆయన వెంబడింపగా ఆయన వారిని స్వస్థపరిచిన. పరిచయులు ఆయన శోధించాలని. ఇప్పుడు పరిచయులు శోధన. ఆయన హేతు చేత ఒక పురుషుడు తన భార్యను విడనాటు న్యాయమేనా అంటున్నాడు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. మరి అలాగైతే పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమెను విడనాడమని మోషే అన్నాడుగా. మీ హృదయ కాటిని బట్టేగా చెప్పింది. మోషే గారు అన్నాడు కదండి విడాకులు ఇవ్వచ్చని అన్నారు వాళ్ళు. యేసుప్రభు వారు ఏం చెప్పాలి, మీ హృదయ కఠినంగా ఉంటే మీరు ఇస్తారు విడాకులు. హృదయ కఠినమైన వాళ్ళే విడాకులు ఇచ్చేది. హృదయం మెత్తనగా ఉండేవాళ్ళు విడాకులు అనేటువంటిది బైబిల్ పద్ధతి కాదు. ఎందుకంటే విడాకులు అనేటువంటిది దేవుడు మెచ్చేది కాదు. ప్రభా ఇంకా నేను ఈ హృదయ కాటిన నేను మార్చుకోనయ్యా అంటే నీ సావు నువ్వు సావు అంటాడు ఆయన. సరే విడాకులు ఇచ్చుకో. హృదయ కాఠిన్యం బట్టి అట్లా రాశాడు మోషే. కానీ అది దేవుని చిత్తము. మనుష్యుడు వేరు చేయకూడదు. దేవుడు జతపరిచిన వారిని మనుష్యులు వేరు చేయకూడదు. అది దేవుడు పెట్టినటువంటి నియమము. అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ సరే. ఓకే రైట్. వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. విడనాడబడిన దానిని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. మీతో చెప్పుతున్నానని వారితాను. ఆయన శిష్యులు భార్యాభర్తలకుంటూ సంబంధం ఇటుదైతే పెళ్లి చేసుకున్నట్టు యుక్తము కాదని ఆయనతో చెప్పారు. ఓకే, ఇలాగ అయితే ఇప్పుడు విడాకులు ఇవన్నీ జరిగే కనుక ఎందుకు ప్రభా పెళ్ళి అంటున్నారు వాళ్ళు. అందుకు ఆయన అనుగ్రహము నొందిన వాడు తప్ప ఎవరను ఈ మాటను అంగీకరింపనేరరు. అంటే అనుగ్రహము నొందిన వాడంటే అక్కడ పాయింట్ ఏంటంటే దయాహృదయము కలిగిన వాడే ఎంత ఘోరంగా లైఫ్ పార్ట్నర్ ఎంత ఘోరంగా ఉన్నా కానీ క్షమిస్తాడో. అది అక్కడ పాయింట్. దయాహృదయము కలిగిన వారు ఓకే ఎంత భయంకరంగా ఉన్నా కానీ క్షమిస్తారు. అది దేవుని అనుగ్రహం కలిగిన వారే. వ్యభిచార
కారణమును బట్టి గాక ఒకడు భార్యను విడనాడుతున్నాడుగా, విడనాడుతున్నాడు అని ఉంది కదా. వ్యభిచార కారణం లేకుండానే విడనాడుతున్నాడు. ఆ, బట్టి అని ఉందా? వ్యభిచార కారణం బట్టి విడనాడుతా ఉన్నాడు. ఓకే, ఆమెను ఇంకొకడు పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ, 32. ఓకే, చూద్దాం. ఆ, వ్యభిచార కారణమును బట్టి గాక, అంటే వ్యభిచార కారణము లేకుండానే, అంటే వ్యభిచారము లేకుండానే తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుతున్నాడు. ఓకే, అంటే ఒక వ్యక్తి ఆమె పాపం చేయకపోయినా విడిచిపెట్టాడు. ఒక వ్యక్తి ఆమె పాపము, అదే అక్కడ ఉంది, వ్యభిచార కారణమును బట్టి కాకుండానే విడిచిపెట్టాడు. ఈ విడిచిపెట్టిన ఆమెను ఓకే, ఆమె ఈ విడిచిపెట్టాడులే అని ఇంకొక అతన్ని చేసుకున్నది. అప్పుడు ఏమైంది? ఇతనే చేశాడు ఆమెని. బ్రతికుండగానే ఇతడు తన భార్యని ఇంకొక వ్యక్తికి ఇచ్చిన వాడైపోయాడు. అది దేవుని దృష్టిలో పాపం. మోషే రాశాడు ధర్మశాస్త్రంలో, పరిత్యాగ పత్రిక మీరు ఇవ్వండి అని రాశాడు. దానికి యేసుప్రభు ఏం కారణం చూపిస్తున్నారంటే, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే ఇచ్చాడు. హృదయ కాఠిన్యం క్షమించగలిగితే మీరు ఆమెను కానీ అతన్ని కానీ మీరు కలిగి ఉండటమే దేవుడు. అందుకోసమే యేసుప్రభు వారు కింద చెప్పింది, నేను ఎంతగా మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఆ ఉపమానం పైన చెప్పింది అది. 3,60,00,000 50 అది నేను మిమ్మల్ని ఎంత క్షమిస్తున్నాను, మీరు కూడా అట్లానే క్షమించే మనసు ఉండాలి. ప్రభువారు చెప్పేది అది. క్లారిటీ వచ్చిందండి అయ్యగారు? వ్యభిచార కారణం బట్టి పరిత్యాగ పత్రిక ఇవ్వవచ్చు అని మోషే రాశాడు. దాన్ని బట్టి చాలా దేశాలలో చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు అమలు చేస్తున్నారు. దేశాలలో విడాకులు ఇస్తున్నారు. కానీ దేవుని చిత్తం మటుకు అది కాదు. దేవుని చిత్తం మటుకు నీవు ఎప్పటికైనా ఇదిగో చివరికి చచ్చిపోయేంత దాకా కూడా క్షమిస్తూనే ఉండు. నీవు చివరికి దేవుని దగ్గరికి వెళ్తావా, నిన్ను ఆమెను నిలబెడతాడా? నువ్వెందుకు ఇట్లా చేసావు అని ఆయన అడుగుతాడు. ఎవరు తప్పు ఉంటే వాళ్ళని అడుగుతాడు. కానీ నేను మట్టుకు సరిగా ఉన్నాను అనుకోండి, అక్కడ ఏమొస్తుంది? నాకు రివార్డు వస్తుంది. కానీ ఈ లోకంలో అవమానమే వస్తుంది. ఇక్కడ అవమానమే వస్తుంది. ఆ పార్ట్నర్ వల్ల అవమానమే వస్తుంది. మరి అవమానాలు భరించలేదా యేసయ్య? ఎన్ని అవమానాలు భరించాడు. ఆయనే మనకు మోడల్ అంతే. ఆయన ఎన్ని అవమానాలు భరించాడు. అక్రమ సంబంధం అన్నారు కదా, అక్రమ సంతానం ఆయన అన్నారు కదా యేసుప్రభువారిని. అక్రమ సంతానం అన్నారు. ఏ పాపం ఎరగని మరియమ్మకు వాళ్ళు వేరే కట్టారు, తప్పు ఆలోచన కట్టారు వాళ్ళు. కాబట్టి ఆయన ఎంత భరించాడు. కాబట్టి ఈ సొసైటీలో మనం ఆలోచిస్తే చాలా ఈ దైవకి సంబంధమైన జీవితం అనేటువంటిది ఈ సొసైటీతో ఆలోచిస్తే చాలా కష్టం. కానీ కష్టమైన దాన్ని బ్రతికి రుజువు చేసింది యేసుప్రభువారు. ఆ దారిలో వెళ్ళే మనము ఆయన శిష్యుణ్ణి, ఐ ఆమ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పుకుంటే ఎంత కష్టమైనా, ఎంత అవమానమైనా, ఏదైనా ఆయనే నా మోడల్ అని మనం బ్రతుకుతున్నామా, మనకి ఎక్కడ ఉండదు, గౌరవం ఉండదు, బహుమానం ఉండదు. కానీ మనకి ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ యేసుప్రభువారి ఫాలోవర్ మనం ఎట్లా అవుతున్నామో మన ఫాలోవర్స్ ఎవరో ఒకరు రెడీ అవుతారు డెఫినెట్గా. యేసుప్రభువారి ఫాలోవర్ నేను ఎట్లా అవుతానో డెఫినెట్గా నా ఫాలోవర్సు ఎవరొకరు రెడీ అవుతారు. ఆ గ్రహింపు జనాల్లో దేవుడు ఇస్తాడు, డెఫినెట్గా ఇస్తాడు. అదే మరి పరలోకం ఈ భూమి మీద చూపించడం అంటే అంతే కాదు. ఓకే,
కొద్దిగా క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఏమైనా ఇంకా క్లారిటీ లేకపోతే ఇంకా తర్వాత ఒకవేళ పర్సనల్గా మాట్లాడినప్పుడు మనం మాట్లాడదాము. ఓకే, రైట్. చూడండి, ముగిస్తున్నాను నేను ఇక్కడ. వచ్చే వారంకి ముగిస్తున్నాము. ఆ తర్వాత 2-3 వారాలలో ఈ సువార్తలు అయిపోతాం. ఎనివే 1-2 వారాల్లో సువార్తలు అయిపోతాం. ఈ మాటలు చెప్పి 19వ అధ్యాయంలో ఉన్నాం కదా. ఆయన ఓకే, ఎనివే కిందకు వస్తే 19వ అధ్యాయంలో 16 ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి అంటున్నాడు. నన్ను ఎందుకు నీవు మంచి కార్యం గురించి అడుగుతున్నావు? మంచివాడు అక్కడే అని చెప్పేసేసి, ఓకే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని పోయి అని చెప్పారా. అతడేమన్నాడు? ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు. 20వ వచనం, నీవు పరిపూర్ణం కోరిన ఎడల నీవు పోయి నీ ఆస్తి అమ్మి బేదలకు ఇమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని యేసు ప్రభువు అతనితో చెప్పారు. ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఓకే, అంటే అతను దేనికోసం ప్రయత్నం చేస్తున్నాడు? పరలోక రాజ్యం వెళ్ళటం, ఏదో ఒకటి పని చేసి వెళ్ళాలనుకుంటున్నాడు. బై వర్క్స్ వీ కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మన పనులు, మంచి పనుల వలన దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవటం సాధ్యం కాదు. ఓకే, అతడు ఏదో ఒక మంచి పని చెప్తాడు, అయినా ఏదో ఒకటి చెప్తే చేద్దాం అనుకుంటున్నాడు. అతడిలో నిజానికి ఉన్నది అతని ఇంటెన్షన్ యేసు ప్రభువుకి తెలుసు. అబ్బాయి మొత్తం ఆస్తి అంతా అమ్మేసేసి నన్ను వచ్చి నన్ను వెంబడించు అంటున్నాడు. ఆయన వచ్చి నన్ను వెంబడించండి, ఆస్తి మొత్తం అమ్మేసే వచ్చి నన్ను వెంబడించంటే ఇతడికి ఆస్తి అడ్డుబండి అయిపోయింది. ఇంకా ఎప్పుడు వెంబడించినట్టు మనం చూడలేము. ప్రభువారు ఇక్కడ ఏం చెబుతున్నారు? యేసు ప్రభువారు ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరట సులభమని మీతో చెప్పుస్తున్నాను. అంటే అది అంత అసాధ్యము. అది ఒకటే పాయింట్ అక్కడ. మరి ఎవరు రక్షణ పొందుతారయ్యా అని అడుగుతున్నారు శిష్యులు. వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యమే ఎందుకు చెప్తున్నారు యేసు ప్రభువు మనుషులకు అసాధ్యమని? మనుషులు కాదు, ఒక వ్యక్తిని పరలోకానికి పంపించేది, చేర్చేది మనుషులు కాదు. ఎవరు? దేవుడు మాత్రమే. అతడు ధనవంతు కుటుంబంలో పుట్టాడా? ఉదాహరణకు సధు సుందర్ సింగ్ బాగా ఐశ్వర్యవంతమైన కుటుంబంలో పుట్టినవాడు కదా. ఐశ్వర్యవంతమైన కుటుంబంలో పుట్టినవాడు. భక్త సింగ్ గారు వాళ్ళంతా ఐశ్వర్యవంతమైన కుటుంబంలో పుట్టినటువంటి వారు, కానీ దేవుడు పట్టుకోలే వాళ్ళని. కాబట్టి దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ పట్టుకోవాలనుకుంటామో ఆయనకు సాధ్యం. అది ఆయనకే సాధ్యము. హీ ఓన్లీ ద నోస్ హూ ఎంటర్స్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయనకు మాత్రమే తెలుసు. అయితే ఒకటి మాత్రము ఈ లోకములో సర్వసాధారణంగా జరిగేది ఏంటంటే, ధనవంతుడుగా ఉన్నవాడు దేవుని గురించి ఆలోచించటము చాలా 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 అరుదు. చాలా చాలా అరుదు. ఎందుకంటే మనకి బాధలేవి లేవు కదా. బాధలు ఉన్నప్పుడే ఎవరు గుర్తొస్తారు? బాధలు ఉన్నప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు అంటున్నారు జనం. బాధలు ఉన్నప్పుడే భగవంతుడు ఓ దేవుడా అంటాడు. అప్పుడు బాధలు ఉన్నప్పుడు. బాధ ఏమీ లేనప్పుడు గుర్తు రాడు. అందుకోసం అది అసాధ్యం. కానీ దేవుడు ఖచ్చితంగా ఎవరెవరిని పట్టుకోవాలని ఆయన పట్టుకుంటాడు. ఎవరెవరిని ఎక్కడ ఎప్పుడు పట్టుకోవాలని ఆయన పట్టుకుంటాడు. ఇది దేవునికి సాధ్యము. అందుకోసమే ఓకే ఓకే 1901లో సుఖాల్లోనే ఓకే. అయితే ఎనివే సామాన్యంగా బాగా మనకు అన్ని బాగానే అనుకున్నాయన్నీ జరుగుతున్నాయి అనుకోండి. మనకు దేవుడు యేసుప్రభువు చెప్పారు కదా, ఆ ధనవంతుడు లాజరు ఉపమానం అనొద్దు దాన్ని, అది రియల్ జరిగిన సంఘటన. అది రియల్ జరిగిన సంఘటన. యేసుప్రభువు చెప్పింది, అది ఉపమానం కాదు. ధనవంతుడు లాజరు రియల్ జరిగిన సంఘటన అది. ఓకే, కాబట్టి ప్రభువారు అంటే సామాన్యంగా మీరు చెప్పింది
అది కొంత పర్సెంట్. కానీ జనరల్గా చూస్తే జనరల్గా కామన్గా ఏం జరుగుతుంది అనేటువంటిది చెప్తున్నారు ప్రభు వారు. కామన్గా. ఓకే. 11వ అధ్యాయం 12 చదవండి. ఓకే. బాప్తిస్మిచ్ యోహాను టైం మొదలుకొని 11వ అధ్యాయం ఎన్నో వచ్చినామో మీరు చదివేది? 12. బాప్తిస్మిచ్ యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనిస్తున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచొచ్చిరి, ధర్మశాస్త్రం సహా ప్రవహించుచు ఉండెను. ఈ సంగతి అంగీకరించడానికి మీకు మనసు ఉంటే రాబో ఏలే అతడే. నేను దాన్ని చూస్తాను, వచ్చే వారం చెప్తాను, మధ్యలో కొద్దిగా గుర్తు చేయండి నాకు. ఓకే.